నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యార్నగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరపల్లి సీఏ నాగేశ్వర నాయక్ హాజరై పోక్సో చట్టం, సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రత, చదువుకునే విధానం మరియు పోటీ పరీక్షలకు సన్నద్ధంపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, సమయపాలన, మంచి అలవాట్లు మరియు లక్ష్య నిర్దేశం అలవర్చుకోవాలని సీఏ సూచించారు. పోక్సో చట్టం గురించి వివరించి మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను తెలుసుకోవాలని, ఏదైనా అనుచిత ప్రవర్తన ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, పిన్, పాస్వర్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. తెలియని లింకులు, అనుమానాస్పద యాప్లు, సోషల్ మీడియా పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని పేర్కొంటూ చెడు స్నేహాలకు దూరంగా ఉండి చదువు, క్రీడలు మరియు సృజనాత్మకత కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం, వేగంగా వాహనాలు నడపకపోవడం, ట్రాఫిక్ నియమాలను గౌరవించడం వంటి జాగ్రత్తలను వివరించారు. చదువులో ప్రతిరోజు పునశ్చరణ, నోట్స్ తయారీ, సందేహాలను ఉపాధ్యాయులతో చర్చించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. జేఈఈ, నీట్, ఏపీ సెట్, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే పునాది బలంగా వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఏ సమాధానాలు ఇచ్చి అవసరమైన సూచనలు చేశారు.